ఏప్రిల్ 3వ తేదీ ముస్లింలకు రెండవ చీకటి రోజన్నారు ఎంఎస్ సలీం. చిత్తూరు జిల్లా పుంగనూరులో అంజుమన్ కమిటీ సభ్యులు ఎంఎస్ సలీం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1992 డిసెంబర్ 6వ తేదీ కాంగ్రెస్ సాక్షిగా బీజేపీ బాబ్రీ మసీద్ను కూల్చివేసిందన్నారు. ఆ రోజు మొదటి చీకటి రోజని, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుతో కొన్ని లక్షల మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు కూలకొట్టడానికే ఈ బిల్లన్నారు. ఈ బిల్లు తెచ్చిన రోజు రెండవ చీకటి రోజన్నారు. ఏప్రిల్ 3వ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు. మొదటి చీకటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు. ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారి సాక్షిగా బీజేపీ వారు బాబ్రీ మసీద్ని కూలదోశారు. రెండవసారి ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా, అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక్క మసీద్నే కూలదోశారు. ఈ రోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు, దర్గాలు, ఖబ్రస్థాన్లు, ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదోయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డు బిల్ ని తీసుకొచ్చి ఆమోదింప చేయడమైనది. మరి యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ, వీరందరూ దీనికి సమర్థించిన వారు. వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనసుల్లో నుంచి 92వ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో, ఈ రోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు, ఉండబోదు.